స్టార్ట్ అయిపోయా. ఆకలి వేస్తుందని చెప్పి టాకో బెల్ దగ్గర ఆగాం. ఇది వెజ్ రైస్ బౌల్. ఇదంతా కొంచెం వెజ్జే తినాలి. వెజ్ తినేసాక ఎక్కడెక్కడైనా కొంచెం వేరే షాప్ ఉంటే వాటర్ బాటిల్స్ అసలు ఎత్తుకోవాలి. వాటర్ బాటిల్స్ లేవు. నేను అసలు చాలా తప్పు చేశా. అదేం అలవాటు అసలు. ట్రావెల్ చేసినప్పుడు నేను అసలు వాటర్ బాటిల్స్ క్యారీ చేయను. సో వాటర్ బాటిల్స్ తీసుకొని మళ్ళీ బ్యాక్ ఆన్ ద రోడ్. బ్లాక్ బీన్స్, అంత గొప్పగా ఏం లేదు. నేను ఫుడ్ని చాలా రేర్గా జడ్జ్ చేస్తాను. లైక్ రేటింగ్ చాలా రేర్గా ఇస్తాను నేను. నాకు ఇష్టం కాబట్టి ఐ వుడ్ గివ్ 8 ఆర్ నాట్ 8, 6.9. 6.9 is the correct rating. తినేసి స్టార్ట్. ఎస్టీ కార్డ్ అని చెప్పి వచ్చా. లేదు వీళ్ళ దగ్గర. వాడేమో వేరే గ్యాస్ స్టేషన్లో ట్రై చేయ బ్రో, మన దగ్గర లేవు అన్నాడు. ఫోన్ రికార్డ్ చేస్తూ బండి నడపాలి అంటే కష్టమే. ఎలా చేద్దాం చూద్దాం. ముందు ఇంకో స్టోర్లో ఆపుతా. ఇలినాయ్కి వచ్చేసాం. ఇంకా 133 మైల్స్ ఉంది. 2 hours జర్నీ. ఇందాకే నాకు ఎస్డి కార్డ్ దొరికింది. సో ఇప్పుడే ఎస్డి కార్డ్ చేంజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి అసలు కార్ అయితే చాలా చండాలంగా చేసేసాను నేనైతే. అసలు కచరా అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఎక్కడైనా ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసేసి ఇంకా రేపు పొద్దున వెళ్ళి ఇచ్చేస్తా కారు.
అక్కడ ఆవులన్నీ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి, ఏంది ఈడు ఏం చేస్తున్నాడు అని చెప్పి. అదో రమ్మంటే వచ్చేస్తాయేమో. అదైతే నన్ను ఎట్లా చూస్తుంది చూడండి, ఎవడీడు అన్నట్టు. ఇంట్రెస్టింగ్. నిజంగా ఈ రోడ్ నాకు నిజంగా బాగా నచ్చింది, చాలా సీనిక్గా ఉంది. సో దట్స్ వై ఆపుకున్నా కొంచెం సేపు. అబ్బా ఇంకా ఇదే రోడ్ పట్టుకుని ఇట్లా పోతూనే ఉండాలి. ఇంకా బోర్ కొట్టేసింది నాకు, కొంచెం సేపు ఆగి రెస్ట్. ఇంకో కార్ తీసుకొని ఇంకో రోడ్ ట్రిప్ వేసుకుంటే క్రేజీ ఉంటుందని చెప్పి నా ఫీలింగ్. కొంచెం ఇప్పుడు సెల్ఫ్ టాక్ చేయాలనిపిస్తుంది. లైక్ ఐ బీన్ ట్రావెలింగ్ అలోన్ ఫ్రమ్ టుడే మార్నింగ్ అండ్ ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ చూశాను. లైక్ నేను ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నా. నా డెస్టినేషన్ ఇంకా 1 hour 38 minutes 87 miles చూపిస్తుంది. 87 miles is like not a small thing. 87 miles is still a long way to go. ఒక ప్లేస్లో ఆపి సన్సెట్ చూద్దామా అన్నట్టు ఉంది, కానీ అసలు ఇంకా ఆగద్దు. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ విలేజెస్లో ఉన్న జనాలు అందరూ అసలు ఎలా ఉంటున్నారు, ఇక్కడ ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరొకరు ఎవరు తెలియదు వీళ్ళకి. లైక్ ఎంత రిమోట్ ప్లేసెస్లో అసలు ఎలా ఉంటున్నారు వీళ్ళు అని చెప్పి ఒక థాట్ వస్తుంది నాకు. అంటే ఐ యూస్ టు. అండ్ ఇంకో థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంది అంటే, లైక్ దీస్ ద విలేజర్స్ హూ ఆర్ దేర్, దే ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పికప్ ట్రక్స్. అండ్ హెవీ మోటార్ సైకిల్ ఇన్ క్రూజర్స్. మోటార్ సైకిల్స్లో ఇంట్రెస్టెడ్, అంటే పెద్ద మోటార్ సైకిల్స్ క్రూజర్స్ ఉంటాయి కదా అవి. సో దీస్ గైజ్ ఆర్ లైక్ ఇంటూ దిస్ బికాజ్ వీళ్ళకి ఫార్మ్స్ ఉంటాయి. సో ఫార్మ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళడానికి. అండ్ కొంతమంది చాలా ఓల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా ఓల్డ్ క్లాసిక్ కార్స్ ఉన్నాయి. నేను కావాలని చెప్పి నేను హైవే సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే హైవే నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోతాం, అసలు ఏం చూసినట్టు కూడా ఉండదు, చాలా డిప్రెసింగ్గా ఉంటుంది హైవే ఎక్కితే. కనీసం ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే ఏంది అంటే ఒక చిన్న ఇది ఉంటుంది, జనాలు ఇట్లా బతికేటోరు. లైక్ పీపుల్ యూస్ టు లివ్ లైక్ దిస్. అంటే ఇంత రిమోట్ ప్లేసెస్లో 90s 70s ఆ టైంలో ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉండేదో. నార్మల్గానే మేము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే అమెరికాలో చాలా ఇది ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్గా లేనిది మీరు చేయలేరు. ఇంకా ఆ టైంలో అయితే మొత్తం డెడ్ ఉంటుంది. అసలు జనాలు ఎట్లా ట్రావెల్ చేసేటోళ్ళు అదొక్కసారి ఆలోచిస్తుంటే చాలా హిస్టారిక్గా అనిపిస్తుంది, ఒక టైప్ ఆఫ్ నాస్టాల్జియా వస్తుంది. ఆ కార్లో 2 కుక్కలు ఉన్నాయి, ఆడుకుంటున్నాయి అటు ఇటు. సో ఆల్మోస్ట్ సన్సెట్ అవడానికి వచ్చింది. అరే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇక్కడ ఆపి ఫోటో దిగకపోతే అసలు చాలా బ్యాడ్, చాలా బ్యాడ్. కానీ ఇక్కడ టర్నింగ్ లేదే. ఒక్కసారి వ్యూ చూడండి, మీరే మాట్లాడండి దాని తర్వాత. వ్యూ అదిదా సిచ్యువేషన్. వచ్చింది. ఫోటో కోసం ఇక్కడ అడవుల్లో వచ్చేసా. సో మనకి ఇక్కడ ఎవ్వడు ఆపేటోడు లేడు, మనకి ఇష్టం వచ్చినట్టు ఫోటోలు దిగి వెళ్ళిపోవచ్చు.
ఒక మంచి ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం. అవుట్స్టాండింగ్గా ఉంది. మోర్ 65 miles to Peoria, 8:38, 1 hour చూపిస్తుంది. 1 hour 10 minutes చూపిస్తుంది. నేను ఫ్రీక్వెంట్గా ఆగుతున్నా, లైక్ ఫొటోస్ దిగుదాం, ఫొటోస్ మెమరీస్ అని చెప్పి ఆగుతున్నా. సో అందుకని చెప్పి లేట్ అవుతుంది. ఒక స్ట్రెచ్లో కొట్టేయాలని ఇంకా ఎట్లా అంటే GTA Vice Cityలా ఉండాలి అంటే కొట్టేసి వెళ్ళిపోతా. కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల వీళ్ళకి ఉన్న ఒక లోకల్ బార్ ఏదైనా ఉంటుంది. సో దాంట్లో వెళ్ళి కొంచెం సేపు కూర్చుంటా, జనాలతో మాట్లాడతా, ఏదో ఒక చిన్న బీరేస్తా, దాని తర్వాత ఇంటికి వెళ్తా. ప్రాబ్లం ఏంటంటే వీటిని క్రాస్ చేస్తే ఈ పక్కల నుంచి పోలీసు వాడు ఎక్కడైనా దొంగతాడబ్బా అని చెప్పి భయమైంది. అందుకని చెప్పి మెల్లగా వెళ్తున్నా. పదా నేను ఓవర్టేక్ చేద్దాం. తొక్కుతున్న రాజాను తొక్కు. ఆడ మరీ కాళ్ళలో కాళ్ళు బారు ఏంటో ఉంటే తాగొచ్చు, తినచ్చు. ఏడేం కనిపిస్తలేవు, తొక్కుతూనే ఉన్నా. సో ఇక్కడ ఆగున్నా గైస్, లైక్ ఎంత ప్రశాంతంగా ఉందంటే, లైక్ దూరం వరకు ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. లైక్ వ్యూ చాలా సీనిక్గా ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఒక చిన్న 360 చూపిస్తా. అస్సలు మూన్ ఏముంది తెలుసా గాయస్, మూన్ కోసం వర్త్ వర్మ వర్త్.
ఇంకా ఈ దారి పట్టుకొని స్ట్రైట్ వెళ్తూనే ఉండాలి. ఇంకా వాడే మాటగా మాట, ఈరోజైతే వర్త్ రైడ్. మూన్ అయితే అసలు ఎంత లవ్లీ ఉంది, ఎంత లవ్లీ ఉంది. లైక్ వావ్, మూన్ అసలు క్రేజీ ఉంది. మూన్ కోసం ఆగి ఫొటోస్ తీసుకుంది అసలు హైలైట్. సిచ్యువేషన్ అప్డేట్ గైస్, నెట్ తెంగిపోయింది. లైక్ నెట్ వస్తలేదు, గూగుల్ మ్యాప్స్ కూడా డిస్కనెక్ట్ అయిపోయింది, నెట్ లేదు. నేను ఇప్పుడు జస్ట్ ఎట్లా అంటే దేని మీద, ఏ భరోసా మీద వెళ్తున్నానో నాకే తెలియదు. చూద్దాం ఎక్కడ తేలుతామో. నా అయితే అస్సలు నో క్లూ. కనీసం వైఫై ఎవరి దగ్గర బారో చేసుకుందామన్నా కానీ ఏమి ఇక్కడ దగ్గరలో లేదు. ఇలా బుక్ అయిపోయానేంటి, నో ప్రాబ్లం. ఈ వ్యూ బాగుంది, వ్యూ ఎంజాయ్ చేద్దాం. అది గోప్రోలో మూన్ది మంచిగా రాదు, అందుకని చెప్పి మూన్ది ఇట్లా షూట్ చేస్తున్నా. లైక్ దోమలు మొత్తం కొట్టుకుపోయినాయి. మూన్ రైస్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వాడిని ఓవర్టేక్ చేస్తే బాగోదు, ఎందుకంటే ఆన్కమింగ్ ట్రాఫిక్ సేమ్ స్పీడ్లో వస్తుంది. నేను తొక్కా అనుకో, వాడు కూడా తొక్కుతాడు. అందుకని చెప్పి వీడు వెనకాలే మెల్లిగా వెళ్దాం, తొందర ఏం లేదు. రీచ్డ్ పియోరియా. అమ్మా ఇప్పుడే పార్క్ చేసా. మన చేతికి వచ్చినప్పటి నుంచి 21,500 అనేది